చాలా స్కామ్స్ చుట్టూ మీరు ఇన్వాల్వ్ అయ్యారు. కొన్ని బ్యాంక్ టోకరాలయ్యాయి. కొంతమంది పక్కన పెట్టారు. మిమ్మల్ని బ్లాక్ చేశారు. అవి అయినప్పుడు హౌ డిడ్ యూ రియాక్ట్? అండ్ అందులో ఎంత నిజం ఉంది? ఏది నిజం లేదు కాబట్టే నేను చాలా హ్యాపీగా ఉన్నా. నాది బేసిక్‌గా పోరాడే నైజం. ఎలక్ట్రిసిటీ బోర్డ్ నాకు డబ్బులు ఇవ్వకపోతే తమిళనాడు ఎలక్ట్రిసిటీ బోర్డ్ వెన్ జయలలిత వాస్ ద సీఎం ఆ బోర్డ్‌ని క్లోజ్ చేయాలి డబ్బులు ఇవ్వకపోతే అని నేను అప్పుడే కొత్తగా వచ్చిన చట్టం ఉంటే ఆ చట్టం ప్రకారం ఎన్‌సీఎల్‌టీలో ఆ బాకీ నాకు ఇవ్వకపోతే అది క్లోజ్ చేయాలని చెప్పి వేశా పిటిషన్. అక్కడ వాళ్ళు గవర్నమెంట్ చాలా సీరియస్‌గా తీసుకుని జయలలిత గవర్నమెంట్ మీద కేసు వేయటమే కాకుండా ఎలక్ట్రిసిటీ బోర్డ్ క్లోజ్ చేయమంటారా అని చెప్పి నాకు మొత్తం బిల్స్ అన్ని ఆపి బ్లాక్ చేసినట్టు. రివర్స్ సపోజ్ నేను స్టేట్గా అమ్ముతున్నా 80% పిఎల్ఎఫ్ మామూలుగా మంత్లీ బిల్. మంత్లీ బిల్లో 80% ఈజ్ యావరేజ్ పిఎల్ఎఫ్. ఇట్ కుడ్ బి 75 ఆర్ ఇట్ కుడ్ బి 85 యావరేజ్ ఉంటుంది. 80కి తగ్గినప్పుడు తక్కువ సప్లై చేసేవని పెనాల్టీ, 80కి దాటినప్పుడు ఎక్కువ సప్లై చేసావు కాబట్టి అసలు డబ్బులు ఇవ్వమని. ఇలాగా డైలీ బేసిస్లో కాంట్రాక్ట్ ఈజ్ వెరీ క్లియర్, ఇట్స్ ఆన్ మంత్లీ బేసిస్. బట్ డైలీ బేసిస్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేసి తర్వాత సబ్సిక్వెంట్గా వన్ మెనీ కేసెస్ బట్ స్టిల్ పే చేయాల. యు వర్ ఫ్రమ్ ద బిగినింగ్ అ రెబెల్ అని అనుకుంటున్నా. అనుకోవడం ఏంటి సార్? అందరూ ఎవ్రీబడి నోస్ దట్. బట్ రాజకీయాల్లో కూడా రెబెల్ గా ఉంటే వర్కౌట్ అవుతుందా సార్? అప్పుడు కష్టం కదా అలా సర్వైవ్ అవ్వడం. సర్వైవల్ కోసం నేను రాజకీయాల్లోకి రాలా. మరి దేనికోసం వచ్చారు? టు సర్వ్ ద పీపుల్. నాకు చేతనైనంత నేను చేయగలగాలి అని. ఇప్పుడు నాకేం గవర్నమెంట్ నిధులు ఏమీ లేవు పెద్దగా, బట్ స్టిల్ ఐఎమ్ డూయింగ్ క్వైట్ ఎ బిట్. ఐఎమ్ గెటింగ్ సపోర్ట్ ఫ్రమ్ మై ఓటర్స్. కరెక్ట్. They are contributing, I am contributing, my friends are contributing, I am getting good money from CSR. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. సార్ ప్రతి మనిషికి ఈవెన్ నా పేమెంట్స్ మరి ఆగిన టైంలో అదే ఏదైతే నేను జయలలిత మీద ఆ ఎలక్ట్రిసిటీ బోర్డు ముయ్యాలని వేసాను, వాళ్ళ పేమెంట్లు ఆపేటప్పటికి 2 క్వార్టర్లు అయ్యేటప్పటికి బ్యాంక్స్ నా మీద వేశారు, అంటే కంపెనీ మీద. రైట్. సో అప్పుడున్న చట్టం ఇట్స్ సో పవర్ఫుల్. 2 క్వార్టర్లు డిఫాల్ట్ అయితే నేను పే చేయవలసింది 200 కోట్లు ఉన్నప్పుడు, నాకు రావాల్సింది 800 కోట్లు ఉన్నప్పుడు అక్కడ నాకు డబ్బులు రాలా. నేను ఐ రిప్రజెంటెడ్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఆ డబ్బులు తీసుకోండి మీరు జమ వేసుకోండి అని చెప్పి ఫైనాన్స్ మినిస్టర్ని కూడా కలిసి అరుణ్ జైట్లీ బతుకున్నప్పుడు. ఆ జైలలిత తోటి మేమేం చేయలేము, సో ఐఎమ్ హెల్ప్లెస్ అన్నారు. ఆ రెసిడ్యువల్ లోను ఈ మొత్తం పేమెంట్స్ అన్నీ ఆగిపోయిన తర్వాత ఆ రెసిడ్యువల్ లోన్ అలా ఉంటుంది. సో వాళ్ళు చెప్పింది ఏంటి, ఏదైతే రెసిడ్యువల్ లోన్ ఉందో ఆ లోన్ నువ్వు కట్టలేదు కాబట్టి టు దట్ ఎక్స్టెంట్ నువ్వు నాకు బ్యాంకుకి డబ్బులు కట్టలేదు అంటున్నారు. ఆ రెసిడ్యువల్ లోన్ కన్నా 3 times అక్కడ అసెట్ క్రియేషన్ జరిగింది. గ్రాడ్యువల్లీ వి ఆర్ పేయింగ్. రైట్. 12 year రీపేమెంట్ ఎక్స్టెండబుల్ అప్ టు 15 years. 3 సంవత్సరాల్లో 4 సంవత్సరాల్లో ఆ ప్లాంట్ మూసేసి ఎలక్ట్రిసిటీ బోర్డు ఈ బాకీ అంతా నేను అగ్గొట్టానంటే ఇట్స్ రెడిక్యులస్. బ్యాంకర్స్ నో. సో ఈవెన్చువల్లీ ఇట్ విల్ బి పెయిడ్. ఒక ఆర్గనైజేషన్, ఒక కంపెనీ అంటే ఎలక్ట్రిసిటీ బోర్డు పే చేయాలి. ఈలోపు ఆ కంపెనీ నాది ఒకటి ఉంది, అది జేఎస్డబ్ల్యూ కొనుక్కున్నాడు. ఇప్పుడు దాని డబ్బులు వస్తే జేఎస్డబ్ల్యూకి వెళ్తాయి.